దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం, చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం మనకు చాలా సుపరిచితమైనటువంటి దేవుని యొక్క వాక్య భాగం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రేమ కలిగిన తండ్రి, మీ సన్నిధానములో మేమందరము కలిసి ఈ వాక్యమును చదువుకొని ఉండగా, ఈ వాక్యములో ఉన్న సత్యమును మేము గ్రహించినట్లు, ప్రత్యేకంగా ఈ శబ్ద పరికరము ద్వారా ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో వింటూ ఉన్నారో వారందరికీ కూడా అర్థమవునట్లు మీరే సహాయం చేయమని, మా ఆలోచనలను మా ఉద్దేశములను మీరు తొలగించి మీ వాక్యము చేత మా అందరి హృదయములను నింపుమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములను అర్పిస్తూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యానికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని వర్ణించటానికి వర్ణించే పదాలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. మచ్చుకు కొన్ని పదాలను మనం చూస్తే జీవవాక్యము అని ఉంటుంది. జీవవాక్యము, రక్షణ కలిగించుటకు శక్తిగల వాక్యము, ప్రభువు వాక్యము, క్రీస్తు వాక్యము, సువార్త వాక్యము, దేవుని వాక్యము. ఈ విధంగా పత్రికలలో, అపోస్తుల కార్యముల గ్రంథములో వాక్యము యొక్క విశేషణాలను మనం చూడవచ్చు. వాక్యం జీవము గలది, శక్తి గలది. వాక్యం ఎవరిది అనంటే వాక్యమే దేవుడు. ఆ దేవుడు ఎవరు అనంటే ప్రభువు. ఆ ప్రభువు ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన వారలారా, మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము చేత నింపబడాలి. మన హృదయములలో వాక్యాన్ని మనము నింపుకోవాలి. ఇప్పుడు వాక్యానికి విశేషణాలు ఉన్నట్లు వాక్యానికి అనేకమైన చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలు అనంటే పదచిత్రములు, కొన్ని పోలికలు. వాక్యము అద్దము వంటిది. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క వాక్యం 66 గ్రంథాలతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఇది మనకు అద్దము వంటిది. మీరు ఒక్క ఆలోచన చేయండి. అద్దములో మనం చూసుకుంటే, సాధారణంగా అద్దములో మనం చూసుకుంటే మన ముఖం మనకే కనిపిస్తుంది, అంతే. మన ముఖం మనకు కనిపిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథము అనే అద్దంలో మనం చూస్తే ప్రతి పేజీలో యేసుక్రీస్తు కనిపిస్తాడు. ప్రతి పేజీలో కూడా యేసుక్రీస్తు కనిపిస్తాడు. యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన వెలుగులో నీవెవరివో అర్థమవుతుంది. యేసుక్రీస్తు జీవితంలో నిన్ను నీవు చూసుకుంటే అసలు మన స్థాయి ఏంటి, మన మనుగడ ఏంటి, మన జీవితం ఏంటి, మన ప్రవర్తన ఏంటి, ఎలా ఉంటున్నాం అనేది అర్థమవుతుంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, మరి నేను ఘోరమైనటువంటి పాపిని. యేసుక్రీస్తు నీతిమంతుడు,
మరి నేను ఘోరమైనటువంటి అనీతిమంతుడను. యేసుక్రీస్తు ప్రేమ గలవాడు. ఎవరికి వారు ఆలోచన చేయండి. ఇది అద్దం. ఈ అద్దంలో యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులో నిన్ను నువ్వు చూసుకుంటే నీవెలా ఉన్నావు? పగతో, ద్వేషముతో, అసూయతో మనం ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠించుట ద్వారా, పాటించుట ద్వారా, ప్రకటించుట ద్వారా ఎంతో మేలు పొందుతాం. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం అద్దము వంటిది. దేవుని యొక్క వాక్యం విత్తనము వంటిది. దేవుని యొక్క వాక్యం సుత్తె వంటిది. దేవుని యొక్క వాక్యం పాల వంటిది. దేవుని యొక్క వాక్యం తేనె వంటిది. వెండి బంగారముల కంటే కోరదగినది దేవుని యొక్క వాక్యం. వాక్యం అగ్ని వంటిది. వాక్యం నీరు వంటిది. వాక్యం విత్తనము వంటిది. అక్షయ బీజం దేవుని యొక్క వాక్యం. మరి ఈ వాక్యాన్ని మనం ఎంతో శ్రద్ధతో, ఎంతో వివేచనతో మనము పరిశోధించవలసిన వారముగా ఉన్నాం. ప్రియమైన వారలారా, మనం చదువుకున్న లేఖన భాగములో మనందరినీ కూడా ఆకర్షించే ఒక పదం ఉందండి. ఆ పదం ఏంటంటే, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి. ఈ వేసవి కాలంలో అలసిపోయినటువంటి శరీరాలకు విశ్రాంతి కావాలి అని ఎంతో శరీరాలు కోరుకుంటాయి. విశ్రాంతి, శారీరక శ్రమ, శారీరక కష్టం చేసేవారు విశ్రాంతిని కోరుకుంటూ ఉన్నారు. విశ్రాంతిని కోరుకుంటారు. ఆ విశ్రాంతి కొరకు రకరకాల ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పే విశ్రాంతి అది భౌతికమైనది కాదు, అది శారీరకమైనది కాదు. మరి ఈ విశ్రాంతి ఏంటి అని అంటే, దానికంటే ముందు విశ్రాంతి లేకుండా ఏమై ఉన్నారో మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రియులారా, ఈ మాట ఎవరు పలికారో ఆయన సత్యవంతుడు. ఆయన మాట సత్యం. ఈ మాట సత్యం. అంతేకాకుండా ఈ మాట పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే, ఈ ఆహ్వానం ఎంతమందికి? ఈ ఆహ్వానం ఎంతమందికి? సమస్త జనులకు. ఒక్క కులస్తులకు కాదు, ఒక గ్రామస్తులకు కాదు, ఒక తెగవారికి కాదు, లేకపోతే ఒక ఇంటి పేరు కలిగిన వారికి కాదు. ఈ ఆహ్వానం పలుకుచున్నది ఎవరు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు. రండి నా యొద్దకు అని అంటున్నాడు. ప్రజలు ఎలా ఉన్నారు అనంటే, భారముతో ఉన్నారు, ప్రయాసతో ఉన్నారు, భారము క్రింద నలిగిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఆ భారం ఏంటో తెలుసా? ఆ భారం రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మనుషులు ఎటువంటి భారముతో నలిగిపోవచ్చు ఉన్నారో పౌలు గారు చాలా చక్కగా రోమీయులకు రాస్తూ వివరిస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరునూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది,
వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రియమైన వారలారా, ఈ చదువుకున్న ఈ లేఖన భాగములో 3 విధములుగా మనిషి యొక్క జీవితాన్ని మనము చూడవచ్చు. 3 విధములుగా చూడవచ్చు. ఆ 3 విధములు ఏమిటి అనంటే, మనిషి యొక్క గుణం. మనిషి యొక్క గుణం అదేంటి? గ్రహించేది లేదు, వెదికేది లేదు. గ్రహించటం లేదు, వెదకటము కూడా లేదు. ఇది మనిషి యొక్క మనస్సుకు సంబంధించింది. మనిషి యొక్క మనస్సు దేవునికి దూరముగా ఉంది, దేవునికి వ్యతిరేకముగా ఉంది, దేవుణ్ణి వెదకని స్థితిలో ఉంది, ఘోరమైన భారముతో ఉంది మనిషి యొక్క మనస్సు. 11, 12 వచనాలు మనిషి యొక్క గుణం తెలియజేస్తూ ఉంది. దేవుణ్ణి వెదకటం లేదు, గ్రహించటం లేదు, నీతిమంతుడుగా ఒక్కడు కూడా లేడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. మీరు మనస్సులో ఎంతో భారముతో ఉన్నారు, ఎంతో ప్రయాసపడుచు ఉన్నారు, పాప భారముతో ఉన్నారు, పాపముల చేత అణగద్రొక్కబడి ఉన్నారు, పాప బంధకాలలో కట్టబడి ఉన్నారు. కానీ ఈ పాపములు పోయే మార్గము ఏంటి అని గ్రహించే స్థితిలో లేరు, దేవుడిని వెదికే స్థితిలో లేరు. ప్రతి ఒక్కరి మనస్సు అంధకారమయమైపోయింది. ప్రతి ఒక్కరి మనస్సు, ప్రతి ఒక్కరి హృదయం అవిశ్వాసముతో నింపబడి ఉంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గ్రుడ్డితనము కలుగజేసినటువంటిగా మనము చూడగలుగుతాం. ప్రియమైన వారలారా, గ్రహించే స్థాయిలో మనిషి లేడు, దేవుణ్ణి వెతికే స్థితిలో మనిషి లేడు. అందరూ కూడా ఏకముగా త్రోవ తప్పారు, పనికి మాలిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మేలు చేసే మరి పరిస్థితి లేదు, ఒక్కడు కూడా ఆ విధముగా లేడు. ఇది ఒక గుంపు, మనస్సులో పూర్తిగా పతనమైపోయినటువంటి స్థితి, గుణములో చెడిపోయినటువంటి స్థితి. 13వ వచనం చూడండి. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుట పగయు ఉన్నవి. మొదటిది గుణము అనుకుంటే, రెండవది సంభాషణ, మనిషి యొక్క మాట తీరు. ప్రియులారా, మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు? ఒకరితో ఒకరు ఎలా సంభాషణ చేస్తూ ఉన్నారు? సంభాషణ పూర్తిగా పతనమైపోయింది. నోరు తెరిస్తే దూషణ, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే కపటముతో కూడినటువంటి మాటలు, సరసోక్తులు, పోకిరి మాటలు, దేవుణ్ణి దూషించటం, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడటం, ప్రభువైన యేసుక్రీస్తును నిందించటం, క్రీస్తును విశ్వసించిన వారిని ఎగతాళి చేయటం. ఇదిగో వారి గొంతుక తెరచిన సమాధి. తెరచిన సమాధి ఎలా ఉంటుంది? కుళ్ళుతో, ఎముకలతో, పురుగులతో, అది ఎంతో మరి దరిద్రముగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. తమ నాలుకతో మోసం చేస్తారు. మోసము అనేది మనిషి యొక్క సంభాషణలో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఈ మోసం చేయటం అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఆది మానవుడు ఏదైనా తోటలో సర్పము ద్వారా మోసపరచబడ్డాడు. ఆదాము
మోసపరచబడకముందు సర్పము హవ్వను మోసం చేశాడు. హవ్వ దగ్గరకు సాతానుడు వచ్చాడు. సర్పము బహుయుక్తి గలదై ఉండెను, అనుమానం పెట్టాడు, ఆశ పుట్టించాడు, దేవుని యొక్క మాటను తృణీకరింపజేశాడు. ప్రియమైన వారలారా, మోసము అనేది అపవాది నుండి మనుషులకు అంటుకుంది. ఆ మోసములో ఆదాము పడ్డాడు, హవ్వ పడింది. ఆదాము ఎప్పుడైతే మోసములో పడ్డాడో మనమందరము కూడా అదే మోసములో పడ్డాం. అదే మోసాన్ని ఇప్పటికీ కూడా జరిగిస్తూనే ఉన్నాం. తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. ఇది మనిషి యొక్క సంభాషణ. 15వ వచనం, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇది మనిషి యొక్క చిత్తం, మనిషి యొక్క ప్రవర్తనకు సంబంధించింది. మనిషి ప్రవర్తన ఎలా చేస్తూ ఉన్నాడు అనంటే, పరుగులెత్తుచూ ఉన్నాడు రక్తం చిందించటానికి. ఎవరిని కొడదామా, ఎవరిని చంపుదామా, ఎవరిని దోచుకుందామా, ఎవరిని రక్తపాతం ఎవరి దగ్గర సృష్టిస్తామా అని. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనము కష్టము వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరుగరు. ఇది మనిషి యొక్క ప్రవర్తన. 3 విషయాలు చూశాం కదా. మనిషి యొక్క గుణం, మనిషి యొక్క సంభాషణ, మనిషి యొక్క ప్రవర్తన. మనిషి అంటే ఆ మనిషి ఎవరు? ఆ మనిషి ఎవరు? నీవే. ఈ మాటలు వినుచున్నటువంటి నీవే ఆ మనిషివి. నీ గుణం చెడిపోయింది, నీ సంభాషణ చెడిపోయింది, నీ ప్రవర్తన చెడిపోయింది. నీ ప్రవర్తన అన్నప్పుడు అది నాది కూడా. నా ప్రవర్తన చెడిపోయింది, నా సంభాషణ చెడిపోయింది, నా మనస్సు చెడిపోయింది. ఇక విశ్రాంతి ఎక్కడుంటుంది? నెమ్మది ఎక్కడుంటుంది? సమాధానం ఎక్కడుంటుంది? నీ వ్యక్తిగతంగా నీకు సమాధానము లేదు, నీ గృహములో సమాధానము లేదు, నీ ఇంటి వారి మధ్యలో సమాధానము లేదు, నీ వీధి ప్రజల మధ్యలో సమాధానం లేదు. మొత్తానికి మొత్తం ప్రజల మధ్యలో సమాధానం లేదు, విశ్రాంతి లేదు. ఈ విశ్రాంతి కొరకు, సమాధానం కొరకు, శాంతి కొరకు ప్రజలు ఏమేమి ఎన్నుకుంటున్నారు అని అంటే విద్యను ఎన్నుకుంటూ ఉన్నారు. బాగా చదువుదామండి, బాగా చదివితే మేము సెటిల్ అయిపోతాము, బాగా చదివితే చాలు. లేకపోతే ఒక మతాన్ని ఆచరిద్దాం, ఒక భక్తిని ఆచరిద్దాం. భక్తిని ఆచరిస్తే ఇక మేము నెమ్మదిగా సుఖముగా జీవించవచ్చు. కర్మకాండలను ఆచరిద్దాం, ఆచారాలను ఆచరిద్దాం. రకరకాలుగా ఒక అడుగు తీసి అడుగు వేస్తానికి ఒక ఆచారాన్ని ఆచరిద్దాం. ఇటు తిరగాల, ముందుకు వెళ్ళాలా, పైకి చూడాలా, దేనికైనా ఒక పద్ధతిని మనము ప్రయోగం చేద్దాం. దేవుని బిడ్డలారా, మనిషి చెడిపోయిన స్థితిలో లేడంటారా? మనిషి పతనమైపోయిన స్థితిలో లేడంటారా? మనుషులందరూ కూడా ఏదో ఒక రూపంలో విశ్రాంతిని ఎన్నుకుంటూ ఉన్నారు. మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, తాత్కాలికమైనటువంటి ఉపశమనము కొరకు, స్నేహితులతో, మరి ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లకు, ముసలమ్మ ముచ్చట్లకు తిరగటం కూడా ఉంది. దేవుని బిడ్డలారా, విద్య నీకు విశ్రాంతినివ్వదు. నీ కర్మకాండలు, ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు ఏది కూడా నీకు విశ్రాంతిని అనుగ్రహించవు. మరి ఏది నీకు విశ్రాంతినిచ్చేది? ఏది అనంటే మనం చదువుతాము, ఇంతకీ ఎందుకు మనిషి తన ప్రవర్తనలో, తన సంభాషణలో, తన మనస్సులో చెడిపోయాడు ఎందుకంటారు? ఇక్కడ కూడిన వారిలో ఒక్కరు జవాబు చెప్పండి. ఎందుకు మనిషి చెడిపోయాడు? ఎందుకండి అమ్మా? ఎందుకు నువ్వు చెడిపోయావు? ఎందుకు నువ్వు పతనమైపోయావు, పాడైపోయావు? ఎందుకు పాపములో కూరుకుపోయావు? అయ్యా, ఎందుకు నీ మనస్సు అంధకారం అయిపోయింది?
అది యవన స్థితిలో, మరి పెద్ద వయస్సులో అందరూ బాల్యము నుండే నరుని యొక్క హృదయం చెడుతనముతో నిండి ఉంది. బాల్యము నుండే చెడ్డతనములో ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? నీ మనస్సు చెడిపోవటానికి, నీ సంభాషణ చెడిపోవటానికి, నీ యొక్క హృదయం పతనం అవటానికి, నీ ప్రవర్తన పూర్తిగా చెడిపోవటానికి కారణం ఏంటి అనంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీ బైబిల్ గ్రంథాలను తెరిచి చూడండి. 3:18 ఏముంది? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుడంటే భయము లేదు. మాకెందుకు లేదండి? దేవుణ్ణి మేము భయపడటం లేదా? దేవుడంటే మాకు భయము లేదా? మాకెందుకు భయం లేదు? మేము చాలా పద్ధతిగా ఉంటాం, చాలా రకాలుగా మేము ప్రయత్నం చేస్తామని నీవు అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుణ్ణి దేవుడుగా నీవు గ్రహించక, దేవుణ్ణి దేవుడిగా నీవు గుర్తించక, దేవుణ్ణి దేవునిగా నీవు అంగీకరించక, నీకు ఇష్టమైన దాన్ని దేవునిగా నీవు చూడటం ప్రారంభించావు. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే. కొంతమంది వారి ఉద్యోగాన్నే దేవతగా చూస్తూ ఉన్నారు, పిల్లలనే దేవతలుగా చూస్తూ ఉన్నారు, తల్లిదండ్రులనే దేవతలుగా చూస్తూ ఉన్నారు, వ్యాపారమును, డబ్బును. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుని కంటే దేనినైతే నీవు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావో అదే నీకు నాకు ఒక పెద్ద విగ్రహం. దేవునికి మారుగా ప్రజలందరూ కూడా మార్చేశారు. మేము విశ్వాసులము అని చెప్పుకునేవారు కూడా దేవుణ్ణి నీ స్థాయిలోకి తెచ్చుకున్నావు. దేవుడు ఎక్కడో ఉన్నతమైన స్థలంలో జీవించేవాడు నిన్ను బలపరచడానికి, ఉజ్జీవింపజేయటానికి నీలో ఉండి నిన్ను ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు. దానిని నీవు గుర్తించక నీవేం చేస్తున్నావు అని అంటే దేవుణ్ణి నీ ఇష్టమైన రూపంలోనికి నీవు మార్చుకుంటూ ఉన్నావు. ప్రియమైన వారలారా, నీకు ఇష్టమైన రూపంలోనికి నీవు దేవుణ్ణి మార్చుకుంటూ ఉంటే నీకు భయం ఎందుకు ఉంటుంది? అసలు దేవుని యొక్క గుణం, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశం నీకు అర్థమైతే దేవుడు అంటే భయం పుడుతుంది. ఇప్పుడు పామంటే నీకు తెలుసు కనుక పామంటే భయం, కరెంట్ అంటే నీకు తెలుసు కనుక కరెంట్ అంటే నీకు భయం. ఏదైనా అంతే. ఇప్పుడు దేవుడు అంటే నీకు తెలియదు కనుక దేవుడు అంటే నీకు భయం లేదు. దేవుని యొక్క గుణము, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనస్సు ఇదేమి తెలియదు గనుక ప్రజలు దేవునికి భయపడని స్థితిలో ఉన్నారు. దేవుడంటే భయపడకుండా మరి ప్రజలందరూ చాలా భక్తితో ఉన్నారు కదా అంటే వారు భక్తి అనేది వారు ఆ విధంగా జరిగిస్తూ ఉన్నారు వారికి ఇష్టమైన రీతిలో. నిజమైన భక్తి ఏంటి అని అంటే నిజమైనటువంటి భక్తి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూస్తే విశ్వాసమే భక్తి. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలన్నిటినీ అర్థం చేసుకోవటమే భక్తి. ఇదేమీ లేకుండా నేను కూడా భక్తి చేస్తున్నాను అని అంటే మన భక్తి కాదు, మన భయము కాదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు కనుకనే ప్రవర్తనలో పడిపోయారు, సంభాషణలో పడిపోయారు, గుణములో పడిపోయారు. అమ్మా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు నీవు వింటూ ఉండగా ఒక్క మాట ఆలోచన చేయి. నీకు దేవుడంటే భయం ఉందా? అయ్యా, నీకు దేవుడంటే భయం ఉందా? దేవుడంటే నీకు భయము ఉంటే దేవుని గురించి నేర్చుకో, దేవుని గురించి తెలుసుకో, దేవుని గురించి ఆలోచన చేయి, దేవుని గురించి నీవు పరిశోధన చేయి. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుని ఉనికి ఏంటి? ఆ దేవుని గుణం ఏంటి? ఆ దేవుని కార్యాలేంటి? ఆ దేవుడు ఏమేమి చేశాడు, ఏమేమి చేస్తూ ఉన్నాడు, ఏమి చేయబోతూ ఉన్నాడు, ఆయన అసలు ఏమై ఉన్నాడు, ఇదంతా కూడా మనము ఆలోచన చేయాలి. ప్రియమైన వారలారా, మనస్సులో, హృదయములో, చిత్తములో పూర్తిగా పడిపోయి చెడిపోయి
ప్రయాసతో భారము మోస్తూ ఉన్న ప్రజలను ప్రభువే ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి రండి. ఒక్కసారి మీ దృష్టి అంతా ఏదైనా తోటలోనికి త్రిప్పండి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవునితో చక్కగా సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నారు. పాపం అనేది అడ్డుగా వచ్చింది దేవునికి, ఆదాము హవ్వలకు. ఎప్పుడైతే పాపములో పడిపోయారో ఆదాము అవ్వలు ఇక చెట్ల చాటుకు దాక్కున్నారు. వారు సిగ్గును కప్పుకోవటానికి ఆకులను జుట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? ఆకులు ఎండిపోవా, రాలిపోవా? అట్లనే ప్రజలు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. వారి యొక్క మరి దిశములను కప్పుకోవటానికి, సిగ్గును కప్పుకోవటానికి, వారి పాపాన్ని కప్పుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఆలోచన చేయండి, 11:28 మత్తయి సువార్తలో ఆహ్వానించినటువంటి దేవుడే ఏదైనా తోటలో వెదుకుచూ ఉన్నాడు. ఆదామా ఎక్కడ, ఆదామా ఎక్కడ? ప్రియమైన వారలారా, అదే కృప. ఆదామా ఎక్కడా అని వెదికాడు చూడండి, అదే కృప. ఆదామా ఎక్కడా అని వెతకటమే కాకుండా రక్షకుణ్ణి అనుగ్రహించాడు చూడండి, రక్షకుణ్ణి వాగ్దానం చేశాడు చూడండి. ఆదికాండం 3:15లో స్త్రీ సంతానము ద్వారా విమోచన దొరుకుతుంది అని, అది కృప. అంతేకాకుండా ఈ చెట్ల ఆకులకు బదులుగా చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు కదా, అది కృప. అంతేకాకుండా ఏదైనా తోటలో నుండి ఆదామును అవ్వను బయటకు పంపించాడు, అది కూడా కృపలో భాగమే. ప్రియమైన వారలారా, అప్పటి నుండి ఆహ్వానం పలుకుచున్నటువంటి దేవుడు నేటికి కూడా పిలుస్తూనే ఉన్నాడు, రండి నా యొద్దకు, రండి రండి. ప్రియమైన వారలారా, లూకా సువార్త 19:10 చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. పరిచారము చేయించుకొనుటకు ఆయన రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా అర్పించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అంటాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికే నేను వచ్చాను. పరలోకము నుండి పంపబడిన మన్నాను నేనే, జీవాహారమును నేనే అని యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాసతో భారము మోస్తున్నటువంటి నీవు విశ్రాంతి ఎక్కడా 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 అని తిరుగుచూ ఉంటే, విశ్రాంతి నీవు కోరుకున్న దగ్గర దొరకదు, నీవు అనుకున్న దగ్గర నీకు దొరకదు, నీవు సాధిద్దామనుకున్న స్థాయిలో నీకు దొరకదు. కానీ దేవుడే తన అనాది కాల ఏర్పాటు చొప్పున, తన సంకల్పం చొప్పున ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పాపుల కొరకు ప్రాణమును అర్పించాడు. చూడండి, ప్రయాసపడి భారముతోనేమో కొంతమంది ఉంటే, ఎంతో తేలికగా హాయిగా కొంతమంది ఉన్నారండి. ఎలా ఉండగలుగుతున్నారు వారు తేలికగా హాయిగా అంటే, యేసుక్రీస్తు దగ్గర విశ్రాంతిని పొందుకున్నారు. భారం తేలికైపోయింది, కాడి తేలికైపోయింది, కాడి సులువైపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యమయ్యింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. భారముతో నలిగిపోతున్న వారు ఒక గుంపు అయితే,
ఎంతో చక్కగా సులువుగా ఏమాత్రం భారము లేకుండా ప్రభు దగ్గర నిత్య రక్షణను పొందుకున్నవారు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో 2 దారులు కనిపిస్తాయి, 2 మార్గాలు కనిపిస్తాయి, 2 ద్వారాలు కనిపిస్తాయి, 2 రకాల చెట్లు కనిపిస్తాయి, 2 రకాల ఫలాలు కనిపిస్తాయి, 2 రకాల ఇండ్లు కనిపిస్తాయి. ఏదైనా అక్కడ 2 రకాలుగా కనిపిస్తాయి. ఇరుకు ద్వారము, విశాలమైనటువంటి ద్వారం. ఇరుకు మార్గము, విశాలమైనటువంటి మార్గం. మంచి చెట్టు, పనికి మాలినటువంటి చెట్టు. బుద్ధిమంతుడు, బుద్ధి లేనటువంటి వాడు. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు. అలానే మనం ఇక్కడ చూస్తే భారముతో నలిగిపోతున్నటువంటి వారు ఆ భారాన్ని పోగొట్టుకొని విశ్రాంతిలో ప్రవేశించినటువంటి వారు. ప్రియమైన వాళ్ళరా, నీవు విశ్రాంతిని పొందటానికి ఇష్టపడుతూ ఉన్నావా? సమాధానమును పొందటానికి ఆశపడుతూనే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు పాపము వలన భ్రమలో ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే మీలో ఎంతమంది మంచివారున్నారు, ఎంతమంది చెడ్డవారున్నారు అంటే ఏ జవాబిస్తారు? మేమందరము మంచివారే అని అంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? మనమందరము పాపులము, అందరము పాపులమే, ఏ భేదమును లేదు. అందరము కూడా చెడిపోయిన వారం, దేవుని యొక్క మహిమను పొందలేని స్థితిలో ఉన్నటువంటి వారం. దేవునికి దూరస్థులముగా ఉన్నాం, వాగ్దానములు లేకుండా ఉన్నాం. ఒకప్పుడు అజ్ఞానములో, అక్రమములో, అంధకారములో జీవిస్తూ వచ్చాం. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను సత్య సువార్త ద్వారా పిలిచాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో కార్యమును జరిగించాడో, నిన్ను పాపమును బట్టి, నీతిని బట్టి, తీర్పును బట్టి ఒప్పింపజేశాడో, నీ హృదయమును ఆయన తెరిచాడో, అప్పుడు నీ పాప భారమంతా కూడా ఆయన తొలగించాడు. నీకు విశ్రాంతిని ఆయన కలుగజేశాడు. దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతిని కోరుకోకుండా ప్రజలు ఏ విశ్రాంతిని కోరుకుంటున్నారు? తాత్కాలికమైనటువంటి ఉపశమనమును కోరుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చింది పాపముల నుండి నిన్ను విడిపించటానికి. అది నిత్యమైనది. కానీ ప్రజలకు ఏంటి? తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిత్య రక్షణకు కారకుడు యేసుక్రీస్తు. నిత్య విశ్రాంతిని నీకు అనుగ్రహించువాడు యేసుక్రీస్తు. గమనించండి, ఈ పూట, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి మాట నీకు స్పష్టముగా వినిపించబడుచు ఉండగా, నేడు అనే శబ్దము వినబడినప్పుడే మీ హృదయములను మార్చుకోండి. యేసు ప్రభువా, నన్ను రక్షించండి అని అడగండి. దేవుని బిడ్డలారా, మనము ఒక ఆలోచన చేయాలి. అదేమిటి అనంటే, మన వైపు నుండి రక్షణ పొందటానికి మనము 5 పైసల పని కూడా చేయాల్సిన అవసరం లేదు. మన వైపు నుండి రక్షించబడటానికి మనము ఏది కూడా చెయ్యనవసరం లేదు. ఎందుకు అనంటే, నీ కొరకు, నా కొరకు, నీ పక్షమున, నా పక్షమున యేసుక్రీస్తు చేయవలసిందంతా చేశాడు. పరిశుద్ధముగా జీవించాడు. పాపులమైన మన కొరకు ప్రాణమును క్రయధనముగా అర్పించాడు. మనమేం చేయాలి? మనమేం చేయాలి అనంటే, ప్రభువు నామమున ప్రార్థన చేయాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి, నోటితో ఒప్పుకోవాలి. ఖర్చు లేనటువంటి విషయం. కానీ ప్రజలు ఖర్చు పెట్టడానికే ఇష్టపడతారు. ఎక్కడికో నువ్వు నడిచి వెళ్ళాలి అంటే అక్కడికి నడిచి వెళ్తారు. ఏదో చేయాలి అని అంటే చేయటానికి ఇష్టపడతారు. కానీ విశ్వాసం ఉంచండి అంటే, ఆ విశ్వాసం అంటే ఎట్లా? ఇదేమి మనకు అర్థమయ్యేది కాదు కదా అన్నట్లుగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, గుర్తించండి, గ్రహించండి. దేవుణ్ణి వెదకండి. ఆయనే నిన్ను వెతుకుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఇప్పటికైనా మీరు గ్రహించండి. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని మీరు గమనించండి, గుర్తించండి, అంగీకరించండి.
ప్రియమైన వారలారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను.